హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు చాంగడ్డ పులుసు ఇక బాయిల్ చేసుకున్నాను, కట్ చేసుకున్నాను, ప్యాన్ పెట్టుకుంటున్నాను. మన శనగపప్పు వేగినాయండి, పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు వేస్తున్నాను. తర్వాత సన్నగా తరిగి పెట్టుకుని ఆనియన్స్ 2 వేసాను. కరివేపాకు కూడా వేస్తున్నాను. ఆనియన్స్ వేగినాయి కదండి, టమాటా వేసేస్తున్నాను. సాల్ట్, పసుపు, టమాటా ఆనియన్స్ వేగినాయి కదండి, కారం వేసేస్తున్నాను. దీంట్లోనే మనం బాయిల్ చేసుకున్నాం కదా చాంగడ్డ వేసేస్తున్నాం. ఒక 2 నిమిషాలు వండిచ్చు. నేను దీంట్లో చింతపండు పులుసు వేస్తున్నానండి. టమాటా వేసాను కానీ మళ్ళీ పులుసు కూడా కొంచెం వేస్తున్నాను. బాగుంటుంది. ఇప్పుడు టమాటాల్లో పులుపు ఉండట్లేదు కదా, కొంచెం చప్పగా ఉంటుంది అని నేను ఈ విధంగా కొంచెం చింతపండు కలుపుకొని దమని మన కర్రీ రెడీ అయింది. ఇంకో చామగడ్డ హార్ట్కి చాలా మంచిది అంటండి. చామగడ్డ జిగురు అది ఇది అనుకుంటాం కానీ మన హార్ట్కి సంబంధించి చాలా మంచిది అంట చామగడ్డ. నా కర్రీ ఈ విధంగా రెడీ అయిందని నేను ఆఫ్ చేసుకుంటున్నాను. ఇంకా చామగడ్డ ఈ విధంగా పులుసు కొంచెం బాగుంటుంది. ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి. ఇటు పులుసు పెట్టుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. చామగడ్డ ఏ విధంగా తిన్నా మనకు మంచిదంట అండి, హెల్త్కి మంచిదంట చామగడ్డ. ఏ విధంగా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. నేనైతే పులుసు పెడతాను, మీరు ఏ విధంగా చేస్తారో నాకు కామెంట్ తెలుపుతుంది. ఓకే, బాయ్.